హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దివ్య. వీడియో మొత్తం చూడండి. నేను 2 మిస్ చేశా. మీలో ఎంతమందికి ప్రాన్స్ బిర్యానీ తిన్నారు లేదా ఇంతవరకు ట్రై చేయలేదక్క అని అంటారా? ట్రస్ట్ మీ గైస్, ఒక్కసారి ట్రై చేయండి. సింపుల్ అండ్ సూపర్ టేస్టీగా ఉండేటువంటి ప్రాన్స్ బిర్యానీ చేసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దానిలోకి 1 స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 స్టార్ ఫ్లవర్ని చిన్నగా విరిచి వేస్తున్నా. దాల్చిన చెక్క మీడియం సైజువి 2 చిన్న ముక్కలుగా విరిచి వేస్తున్న. లవంగాలు 15. స్టవ్ ఆన్ చేసి వీటన్నిటిని లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత 1 స్పూను గసగసాలు వేసుకొని 1 మినిట్ వేపితే చాలండి. ఎక్కువసేపు వేపకూడదు. చూసారా, గసగసాలు కలర్ చేంజ్ అయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చి మిక్సీ పట్టి పక్కన పెట్టాలి. ఇప్పుడు దీనిలోకి నేను 1.5 kg రొయ్యలు తీసుకున్నానండి. రొయ్యలన్నీ ఒక గిన్నెలోకి వేసి దానిలోకి 2 స్పూన్స్ కారం వేసుకుని, చిన్న క్లిప్ మిస్ అయిందండి, నిమ్మకాయ సగం బద్ద వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి మనం మిక్సీ పట్టినటువంటి మసాలా పౌడర్ మొత్తం వేసేయాలి. దీన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కలిపిన తర్వాత దీనిలోకి అప్పుడే దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేయాలి. పెరుగు 2 స్పూన్స్ వేయాలండి. ఒకసారి బాగా కలుపుకొని మసాలా బాగా రొయ్యలకు పట్టించేలా కలపాలండి. ఇప్పుడు దీన్ని ఒక 30 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మ్యారినేట్ చేయాలి ఫ్రిడ్జ్లో పెట్టి. ఇప్పుడు దీనిలోకి బియ్యం అంటే నేను 2 గ్లాసులు బాస్మతి రైస్, 1 గ్లాసు సోనా మసూరి యూజ్ చేశాను అన్నమాట. వీటిని ఒకసారి కడిగి 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని 30 నిమిషాలు మ్యారినేట్ చేసాం కదండి, దానిలోకి కడాయిలోకి 3 స్పూన్స్ నూనె వేసుకుని ఆ రొయ్యల్ని దీంట్లోకి వేసి వేపుకోవాలండి. లైట్గా ఒకసారి తిప్పుకోవాలి. చూసారా, దీంట్లోంచి కొంచెం కొంచెం వాటర్ అనేవి ఊరుతున్నాయి, కొంచెం ఊరిని. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగినటువంటి కొత్తిమీరని వేసేయాలి. మళ్ళీ ఒకసారి తిప్పుకుని ఇట్లా నీళ్ళు మొత్తం ఎగిరిపోయేంత వరకు మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది. చూసారా, వాటర్ అనేవి కొద్దిగా దగ్గరకు అవుతున్నాయి. ఇంకా కొంచెం వాటర్ ఎగిరిపోవాలి. ఇప్పుడు వాటర్ అయితే ఎగిరిపోయినాయండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి రెడీ చేసుకోవాలండి. దీనిలోకి ఇప్పుడు ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా, అంటే సన్నగా కాదు మీడియంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోకి ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడొచ్చాక కట్ చేసినటువంటి ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా లైట్గా, అంటే లైట్గా మరీ మాడిపోకూడదండి, అట్లా వేపుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని దాంట్లోకి 3 గ్లాసులు, అంటే 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసులు నీళ్ళు పోసి ఎసరు పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 3 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. దీనిలో మొత్తం చెక్క, లవంగం, స్టార్ ఫ్లవర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలండి. ఎసరు కాగిందనమాట. ఎసరు కాగిన తర్వాత నానబెట్టుకున్నటువంటి బియ్యం కూడా వేసుకుని ఉడకనివ్వాలండి. క్లిప్ అయితే మిస్ అయిందండి, ఏమనుకోకండి. బియ్యం ఉడికిన తర్వాత 80% ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఒక దళసరి గిన్నె, అంటే మందపాటి గిన్నె తీసుకుని దానిలోకి ముందే మనం రెడీ చేసుకున్నటువంటి ప్రాన్స్ ఫ్రైని సగం ఒక లేయర్గా వేసుకోవాలి.
వేసుకున్న తర్వాత దాని మీద కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి, కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలండి. రైస్ పైన లేయర్గా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి. ఇప్పుడు మిగిలినటువంటి ప్రాన్స్ని కూడా పైన లేయర్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మిగిలిన రైస్ మొత్తం మరో లేయర్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసేయాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేసేసుకోవాలి, కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. ఐరన్ది దోశ పెనం తీసుకుని ప్రీ హీట్ చేయాలండి ఒక 5 మినిట్స్. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టేసి ప్రీ హీట్ చేసినటువంటి దోశ పెనం మీద 10 నిమిషాలు దమ్ పెట్టాలండి. వాటర్ కానీ ఏమీ వేయకూడదండి. ఒకవేళ వేసారే అనుకోండి రొయ్యలు అనేవి చివిడిపోతాయి, టేస్ట్ అనిపించదు. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే స్పైసీ ప్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ. ఈ బిర్యానీ కనుక మీకు నచ్చినట్లయితే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఇది దమ్ పెట్టేటప్పుడు దాని మీద ఏదన్నా బరువుది పెట్టండి. నేనైతే రోకలు పెట్టాను అనమాట, రోకల బండ. చూసారండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది. టేస్ట్ కూడా అంత బాగుంది బిర్యానీది. ఒక్కసారి ట్రై చేయండి, మీకు ఎట్లా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అట్లాగే నా ఛానల్ కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి.